హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక పెద్ద నగరంలో గ్రీన్ సిటీ మార్కెట్ అనే కూరగాయల ప్రపంచం ఉండేది. అక్కడ వ్యాపారం అంటే పోటీ, తెలివి మరియు కొన్నిసార్లు మోసం కూడా. ఆ మార్కెట్ లో ఒక చిన్న కానీ నిజాయితీ గల వ్యాపారి ఉండేవాడు, క్యారెట్ కిరణ్. కిరణ్ చిన్న గిడ్డంగి పెట్టుకొని రైతుల నుంచి కూరగాయలు కొనుక్కొని మార్కెట్ లో అమ్మేవాడు. అతనికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు, టమాటా వినయ్. వాళ్ళు ఇద్దరు కలిసి ఒక పెద్ద వ్యాపారం చేయాలని కలలు కన్నారు. ఒకరోజు వినయ్ అన్నాడు, మనిద్దరం కలిసి కంపెనీ ప్రారంభిద్దాం అని. కిరణ్ ఆనందంగా అంగీకరించాడు. కొన్ని నెలల్లో వాళ్ళు ఒక చిన్న కంపెనీ ప్రారంభించారు, ఫ్రెష్ హార్వెస్ట్ ట్రేడింగ్ అని. వ్యాపారం వేగంగా పెరిగింది. హోటల్లో, సూపర్ మార్కెట్లు అందరూ వాళ్ళ దగ్గర నుంచి కూరగాయలు కొనటం మొదలు పెట్టారు. కానీ కిరణ్ కి తెలియని విషయం ఒకటి ఉంది. వినయ్ గుండెల్లో లోభం పెరుగుతూ ఉంది. ఒకరోజు వినయ్ ఒక రహస్య ఒప్పందం చేసుకున్నాడు. పెద్ద వ్యాపారులతో కలిసి కిరణ్ ను కంపెనీ నుంచి బయటకు తీయాలని ప్లాన్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత బోర్డ్ మీటింగ్ జరిగింది. వినయ్ గంభీరంగా అన్నాడు, కంపెనీ నష్టాల్లో ఉంది, కొత్త మేనేజ్మెంట్ అవసరం. కిరణ్ ఆశ్చర్యపోయాడు. క్యారెట్ కిరణ్, ఏమంటున్నావు వినయ్ అని అన్నారు. వినయ్ చల్లగా అన్నాడు, ఇప్పటి నుండి నువ్వు కంపెనీలో ఉండవు. కిరణ్ షాక్ అయ్యాడు. తన బెస్ట్ ఫ్రెండ్ తననే మోసం చేశాడు. కొన్ని రోజుల్లో కిరణ్ దగ్గర డబ్బు కూడా లేదు, వ్యాపారం కూడా లేదు. ఒక రాత్రి అతను మార్కెట్ లో ఒంటరిగా కూర్చున్నాడు. నేను నమ్మిన వాళ్ళే నన్ను ఓడించారు అని చాలా బాధపడ్డాడు. అప్పుడు ఒక వృద్ధ రైతు గుమ్మడికాయ రామయ్య దగ్గరకు వచ్చాడు. గుమ్మడికాయ రామయ్య మోసం చూసి పడిపోవద్దు, అదే నీకు బలం కావాలి అని అన్నాడు. ఆ మాటలు విన్న కిరణ్ మనసును మార్చాయి. కిరణ్ కొత్త నిర్ణయం తీసుకున్నాడు. ఈసారి చిన్న వ్యాపారం కాదు, పెద్ద కంపెనీ పెడదాం అని నిర్ణయించుకున్నాడు. కిరణ్ రైతులతో నేరుగా పని చేయడం మొదలు పెట్టాడు. కొత్త కంపెనీ పేరు నేచర్ రూట్స్. ఈ కంపెనీ ప్రత్యేకత 100% ఆర్గానిక్ కూరగాయలు మాత్రమే ఉంటాయి. కొంతకాలం తర్వాత ప్రజలు గమనించారు, ఈ కూరగాయలు నిజంగా చాలా న్యాచురల్ గా ఉన్నాయి అని. ఇంకా వీటికి చాలా డిమాండ్ పెరిగింది. ఇకపోతే వినయ్ కంపెనీ మాత్రం నెమ్మదిగా పడిపోతూ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు నకిలీ ఆర్గానిక్ కూరగాయలని అమ్ముతున్నారు. ఒకరోజు ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. వినయ్ కంపెనీ పెద్ద సమస్యలో పడింది. అప్పటికి కిరణ్ కంపెనీ దేశంలోనే పెద్ద ఆర్గానిక్ బ్రాండ్ అయ్యింది. ఒకరోజు వినయ్ కిరణ్ ఆఫీస్ కి వచ్చాడు. అతను నిశ్శబ్దంగా అన్నాడు, నేను మోసం చేశాను అని అన్నాడు. కిరణ్ ప్రశాంతంగా చూశాడు. క్యారెట్ కిరణ్, నువ్వు నన్ను కింద పడేశావు, కానీ అదే నన్ను పైకి ఎక్కించింది అని అన్నాడు. ఇంకా వినయ్ తలదించుకొని ఉన్నాడు. కిరణ్ చివరిగా అన్నాడు, ప్రతీకారం అంటే వాళ్ళను నాశనం చేయటం కాదు, మన విజయంతో వాళ్లకు సమాధానం ఇవ్వడం. కొన్ని సంవత్సరాల తర్వాత నేచర్ రూట్స్ కంపెనీ ప్రపంచంలోనే ప్రముఖ కూరగాయల బ్రాండ్ అయ్యింది. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, మోసం మనల్ని కూల్చదు, మన ప్రతిస్పందనే మన భవిష్యత్తును నిర్మిస్తుంది. నిజమైన ప్రతీకారం విజయం. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఇంకా నా స్టోరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.